శాంతి. ఓం శాంతి. ఓం శాంతి అన్నయ్య గారు. ఓం శాంతి. ఓం శాంతి. చెప్పండి క్వశ్చన్. అదే సూక్ష్మలోకం వెళ్ళి పరంధామం వెళ్ళాలంటారా, లేకపోతే పరిస్థానం పరంధామం వెళ్ళి సూక్ష్మలోకం రావాలంటారా? అది నా డౌట్ అండి. ఓకే, ఆఫ్ చేసుకోండి, మూట ఆఫ్ చేసుకోండి. माताजी बोलती है क्या परम सूक्ष्म वतन से परम धाम जाना है, सीधा डायरेक्ट परम धाम जाना है? ये मेरा डाउट है, क्या करना है? कहीं भी जा सकते हो आप, फ्री हो। सूक्ष्म लोक में भी जा सकते हो, परम धाम भी जा सकते हो, स्वर्ग में भी जा सकते हो। बाबा ने आपको खुली छुट्टी दी हुई है। మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, సూక్ష్మవతనం వెళ్ళొచ్చు, పరంధామం వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు, అందులో డౌట్ ఏం లేదు. పురుషార్థం గురించి అడగండి, జీవితం గురించి అడగండి. నెక్స్ట్ ఇంకెవరు? శాంతి అన్నయ్య. ఓం శాంతి. ఓం శాంతి చెప్పండి. శివుడు శంకరుడు ఒకడేనా? ఓకే, డౌట్ అంటే శివుడు శంకరుడు ఒకటేనా? ये बहन बोलती है शिव शंकर एक है क्या? एकड़ धरणी है, ये हैदराबाद से बोल रही है, इंटरमीडिएट पूरा हो गया। सो इनका एक डाउट है, क्योंकि बाहर दुनिया में दिखाते ना शिव शंकर, जब शिवरात्रि मनाते अंदर की अक्के गारी డౌట్ అన్నమాట, శివశంకరుడు ఒకడేనా? ఎందుకంటే బయట శివరాత్రి అన్నప్పుడు ఇద్దరు చూపిస్తారు. तो ये बोलती है शिव और शंकर एक है क्या? शिव और शंकर दो नाम है तो अलग ही है ना। शिव अलग है, शंकर अलग है। शंकर जो है रचना है, शिव पिता है। इसलिए आपने देखा होगा शंकर जी के आगे भी शिवलिंग रखा रहता है। अगर मान लो शंकर ही भगवान होते तो आखिर आपने देखा होगा वो ध्यान मुद्रा में बैठे हुए दिखाते हैं, तो वो किसका ध्यान कर रहे हैं? जरूर उनसे कोई ऊपर तो होगा ना। तो वास्तव में शंकर जी शिव का ध्यान कर रहे हैं। అన్నయ్య చెప్తున్నారు, శివశంకరు వేరు వేరు, శంకరుడు ధ్యానం చూపిస్తున్నారు, శివ పరంపిత అంటాము. నేను క్లారిఫికేషన్ చేస్తాను. శివ పరమాత్మ, శంకర్ దేవాత్మ. దేవాత్మ పరమాత్మ, దేవాతి దేవుడు శివుడు. శివబాబాని సర్వధర్మాల వాళ్ళు జ్ఞాపకం చేస్తారు, బిందు. శంకరుడేమో దేహదారి, తపస్య చేస్తున్నారు, మెడిటేషన్. దేవుడే సాగరుడైనప్పుడు దేవుడు ఎందుకు మెడిటేషన్ చేస్తారు? అందుకని శంకరుని దేవాత్మ అంటారు, శివుని పరమాత్మ అంటారు. శంకర్ రచన, గాడ్, GOD, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయ్. శంకరుడు ద్వారా మహావినాశనం, శివుని ద్వారా విశ్వ కళ్యాణం. అందుకని కళ్యాణికారి అంటారు. శంకరుని వినాశనకారి అంటారు, వినాశనం చూపించారు, మూడో నేత్రం తెరిచారు. రెండు వేరు వేరు. శంకరుణ్ణి అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోరు, శివుణ్ణి అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకుంటారు. శివుణ్ణి యెహోవా, గాడ్, ఈశ్వర్, అల్లా, పాయింట్ ఆఫ్ లైట్. అందుకనే పరం పిత అన్నారు. పరం అంటే హైయెస్ట్, సర్వ ధర్మాలకి తండ్రి, శివబాబా అన్నమాట. బాబా అంటే తండ్రి, అందుకనే పిత అయ్యాడు ఆయన. శంకరుడు దేవాత్మ, రచన, రచయిత పరమాత్మ, రచన శంకరుడు. సూక్ష్మ దేహదారి చూపించారు. శంకరునికి ఇంకోటి ఏంటంటే మెడిటేషన్ చేస్తున్నాం. మరి మెడిటేషన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు? అందుకని శివలింగాన్ని చూపించారు శంకరుడి ముందు, అంటే శివునితో మెడిటేషన్ చేస్తున్నారు. సూక్ష్మ వతనవాసి శంకర్ అంటారు, పరమధామవాసి పరంపిత పరమాత్మ శివుడు అంటాం, పరలోక నివాసి. వెనక పిక్చర్ కూడా ఉంది కదా, బిందు అనమాట, ఇన్కార్పొరేట్ వరల్డ్, పాయింట్ ఆఫ్ లైట్. ఇది ఇంకా అన్నయ్య, నా పేరు శివాని ఫ్రమ్ నల్గొండ. ఓకే, నాకు వచ్చేసి 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు తామసిక వస్తువులు ఎందుకు తినరు? తామసిక వస్తువులలో మాంసకృతులు, ఎల్లిపాయ, ఉల్లిపాయ ఎందుకు స్వీకరించరు? దీని గురించి తెలపండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మనిషి శరీరం విడిచిన తర్వాత స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? ఒకవేళ నరకానికి వెళ్తే రాక్షసులు ఉంటారా, వాళ్ళని శిక్షిస్తారా? इनका 2 क्वेश्चन है। आध्यात्मिक मार्ग में तामसिक चीज क्यों नहीं खाती? तामसिक में वगैरह वगैरह आते ही है, जैसे मांसाहार है, जैसे वो लहसुन प्याज है ये। और दूसरा जो मन जीवन है, मानव जीवन में अगर आत्मा शरीर छोड़ने के बाद नरक में जाते क्या? अगर नरक में जाते तो नरक में राक्षस बोलते हैं, तो वो लोग कहाँ रहते? ये 2 क्वेश्चन का डाउट क्लियर करना। पहले तो तामसिक भोजन, ముందు అయితే తామసిక భోజనం बोलते हैं, क्योंकि आध्यात्मिक मार्ग के अंदर हमें अपने मन को एकाग्र करना होता है।
ఆధ్యాత్మిక మార్గంలో మన మనసుని ఏకాగ్రతం చేయడం కోసం तो अगर हम इस तरह के भोजन खाएंगे, तामसिक भोजन, तो हमारा मन एकाग्र नहीं होता है। తామసిక భోజనాన్ని ఒకవేళ స్వీకరించినట్లయితే మనసు ఏకాగ్రతగా ఉండదు. मन एकाग्र नहीं होगा तो हम तपस्या नहीं कर सकते। మనసు ఏకాగ్రంగా ఉండకపోతే నిలకడగా మెడిటేషన్ చేయలేము. तो जैसा हम अन्न खाते हैं वैसा ही हमारे मन के विचार होते हैं। ఎలాగైతే మనము భోజనం స్వీకరిస్తామో అలా మన ఆలోచన తరంగాలు కూడా నడుస్తాయి, ఆలోచనలు కూడా ఆ విధంగా నడుస్తాయి. तो इसलिए आध्यात्मिक मार्ग के अंदर ये तामसिक भोजन नहीं करते हैं। అందుకని ఆధ్యాత్మిక మార్గంలో ఈ తామసిక భోజనాన్ని స్వీకరించరు. क्योंकि दुनिया के लोगों को तो अपने मन को एकाग्र करना नहीं है कहीं, ప్రపంచంలో అయితే వాళ్ళ మనసుని నిలకడగా పెట్టేది లేదు. इसलिए वो लहसुन प्याज वगैरह खाते हैं। అందుకని వాళ్ళు ఎల్లిపాయ ఉల్లిపాయ తింటూ ఉంటారు. बाकी अगर हम मांस मदिरा खाते हैं तो वो तो वैसे ही पाप बनता है, किसी जीव की हत्या ఒకవేళ करते మనం हैं। మాంసకృత్తులు గాని మాంసాహారం తామసిక పదార్థాలు ఒకవేళ తిన్నామనుకోండి, ఒక ప్రాణిని చంపి అది సూక్ష్మంగా పాపం అవుతుంది, జమ అవుతుంది. अगर हमारे से जाने अनजाने कोई कुत्ते का पिल्ला भी मर जाता तो क्या होता है, हमारे मन में टेंशन होता है ना। మనకు తెలిసి తెలియకుండా ఏదైనా కుక్క పిల్ల మనతో పొరపాటుతో కుక్క పిల్ల ఏదైనా జంతువు చనిపోయింది అనుకోండి, మనకి కొంచెం టెన్షన్ ఉంటుంది కదా, అయ్యో పాపం నా ద్వారా చనిపోయిందని మనకి ఒక దయా భావన, ఒక పాపం అనేది ఒక ఫీలింగ్ కలుగుతుంది ఆటోమేటిక్ గా. तो अगर हम ऐसे मांस मदिरा का सेवन करेंगे तो हमारे मन के विचार भी जो है नेगेटिव होंगे, हमारे अंदर वो दया भाव करुणा भाव नहीं रहेगा और हर समय हम अशांत रहेंगे, हमारे मन में वो शांति नहीं रहेगी। ఒకవేళ మనం ఇలాంటి ఆహారాన్ని స్వీకరించామనుకోండి, మన మనసులో దయ కరుణ శాంతి గాని అలా ఉండదు, మనసు ఎప్పుడు అశాంతిగా ఉంటుంది. और हमारा मन अगर शांत नहीं रहेगा तो हम शांति के सागर से कनेक्ट नहीं हो पाएंगे, उससे शक्तियां नहीं ले पाएंगे, उससे वरदान नहीं ले पाएंगे। మన మనసు శాంతిగా లేకపోతే శాంతి సాగరుడైన పరమాత్మతో శాంతి అనుభూతిని పొందలేము, శాంతి స్థిరంగా ఉండదు మనసు. इसलिए अगर हमें इस आध्यात्मिक के श्रेष्ठ मार्ग पे चलना है ఒకవేళ మనం ఈ ఆధ్యాత్మిక శ్రేష్ఠ మార్గంలో నడవాలనుకుంటే तो हमें మనము ये शुद्ध भोजन करना ఈ चाहिए। శుద్ధమైన భోజనాన్ని చేయాలి. ఎందుకంటే దేహం అనే దేవాలయం అన్నారు కదా. ఎవరైనా మనిషి చనిపోయారనుకోండి, ఏం చేస్తాం మనం ఇంట్లో? ఏం చేస్తామండి? చనిపోయిన తర్వాత వెంటనే స్నానం చేస్తాం. మనిషి ఎవరైనా చనిపోయింది, డెడ్ బాడీ ఉందనుకోండి, ఎక్కడ పెడతాం? పాతి పెడతాం, శ్మశానంలో పెడిపోతాం. మరి దేహం అనే దేవాలయంలో ఆత్మ శుద్ధత, కానీ పొట్టని ఏం చేస్తున్నాం? శ్మశానం చేస్తున్నాం. రెండోది రిజల్ట్ ఏంటంటే క్రూరత్వం వచ్చేస్తుంది. జంతువులను మనం చంపినప్పుడు ఒక రకమైన టెన్షన్ లో కొన్ని నెగటివ్ కెమికల్ వదులుతాయి. దాని యొక్క ప్రభావం కూడా మన మస్తిష్క పైన పడుతుంది. అందుకని మనసు ఏకాగ్రతం కావాలి, మనసులో క్రియేటివిటీ కావాలి, సదా ఆనందంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, సాత్వికగా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలంటే ప్రకృతి ఫుడ్ తినాలి. దానినే సాత్విక ఫుడ్ అన్నారనమాట. ఇలాంటి క్రూరమైన మూగాల యొక్క మాంసాహారం తిన్నానుకోండి, ఉల్లిపాయ తిన్నామనుకోండి, ఇవన్నీ వేడిని ఉత్పన్నం చేసేది, కర్మేంద్రియాలను విచలితం చేసేది, ఏకాగ్రత శక్తిని నష్టం చేసేది అనమాట. సో చదువుకోవాలన్నా, ఏకాగ్రతలో ముందుకు వెళ్ళాలన్నా సాత్విక భోజనం కంపల్సరీ. జీవితం కూడా శ్రేష్టంగా అవుతుంది, క్రోధం రాదు. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకి ఆవేశం, క్రోధం ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అది మన బ్రెయిన్ సెల్స్ పైన ఎఫెక్ట్ పడి బ్రెయిన్ డౌన్ అవ్వడం వల్ల స్మరణ శక్తి ఏదైతే ఏకాగ్రత ఏదైతే మెమరీ పవర్ ఉందో అది డౌన్ అవుతుంది. ఇది దీనికి రిజల్ట్. అందుకనే తినకూడదు అంటారు. మానవుడు మాంసాహారి కాదు, మానవుడు శాకాహారి. మన పండ్లు, సింహం పండ్లు వేరుంటాయి. ఏదైతే మాంసాహారి ప్రాణి ఉంటుందో అది నాలుకతో వాటర్ తాగుతుంది, శాకాహారి ప్రాణి నోరుతో వాటర్ తాగుతుంది. కుక్క, పిల్లి, సింహం, పులి ప్రకృతిలో వాటి పార్ట్ అది నాలుకతో వాటర్ తాగుతుంది. వాళ్ళ నాలుక వేరుంటుంది, వాళ్ళ పండ్లు వేరుంటాయి. మనుషుల పండ్లు ఏదైతే శాకాహారి జంతువులు అది నోటితో వాటర్ తాగుతుంది. అందుకని మానవుడు మాంసాహారి కాదు, మానవుడు ఉన్నదే శాకాహారి. ఎప్పుడైతే మనం శాకాహారి తీసుకుంటాం మన ఆలోచనలు కూడా శ్రేష్టంగా నడుస్తాయి. ఇది అన్నమాట. నెక్స్ట్ నరక్ असुर। तो जहां मनुष्य के अंदर 5 विकार होते हैं वो नरक का अनुभव करता है। ఎక్కడైతే మనిషిలో 5 వికారాలు ప్రవేశమై ఉంటాయో అక్కడ మనిషి నరకం యొక్క అనుభూతి కలుగుతూ ఉంటాడు, అనుభవం చేస్తాడు.
मनुष्य को अगर सारा दुनिया का धन भी दे दे तो भी और 5 विकार अगर उसके अंदर है तो वो दुख का अनुभव करेगा ही। మనుషుల్ని ప్రపంచంలో మొత్తం ఉన్న ధనమని ఇచ్చేసినా కూడా ఒకవేళ 5 వికారాలు ఉన్నట్లయితే అతడు దుఃఖాన్ని అనుభవం చేస్తుంటాడు. तो रावण के 10 शीश दिखाते हैं तो 5 स्त्री के दिखाते हैं और 5 पुरुष के दिखाते हैं। రావణునికి అంటే 10 చూపించారు తలకాయలో, 5 స్త్రీది 5 పురుషుంది. तो जो व्यक्ति 5 विकार और प्रकृति के 5 तत्वों के अधीन होता है, ఏ వ్యక్తి అయితే 5 వికారాలకి మరియు ప్రకృతి 5 తత్వాలకి అధీనమై ఉంటాడో उसकी स्थिति गधे जैसी हो जाती है। जैसे आपने देखा होगा रावण के सिर पे गधा का चिन्ह दिखाते हैं। వాళ్ళ యొక్క స్థితి గాడిద సమానంగా అవుతుంది. అందుకని రావణుని యొక్క శిరస్సు పైన గాడిద యొక్క చిహ్నం చూపించారు. అంటే బుద్ధి గాడిద లాగా అయిపోతుంది, బుర్ర పని చేయదు. रावण को दिखाते हैं कि वो शिव भगत भी था, बहुत बड़ा ज्ञानी भी था। ఎందుకంటే రావణుని చూపించారు, శివుని మహాభక్తుడుగా చూపించారు రావణాసురుడిని కూడా. तो आज का जो मनुष्य है वो शिव भगत भी है, ज्ञानी भी है, लेकिन 5 विकार भी उसके अंदर है। ఈ రోజు మనిషి ఏదైతే ఉన్నారో శివ భక్తుడు కూడా ఉన్నారు, జ్ఞానం కూడా ఉన్నారు, కానీ 5 వికారాలు కూడా ఇమిడి ఉంది. तो जहां पे ये मनोविकार होंगे वहां पे हम कहीं भी रहें हम दुख की अनुभूति करेंगे। ఎక్కడైతే ఈ మనోవికారాలు మనసులో ఉంటాయో మనం ఎక్కడ ఉన్నా సరే దుఃఖం యొక్క అనుభవం అవుతుంది. आज संसार के अंदर जितने भी केस चल रहे हैं ఈ రోజు ప్రపంచంలో ఏవేవైతే కేసులు నడుస్తున్నాయో బయట, उनके पीछे ये 5 विकार ही है। దాని వెనుక రిజల్ట్ ఇదే 5 వికారాలు. तो हमें जब हम अपने को शरीर समझते हैं, पद पोजीशन के भान में होते हैं, तो ये शरीर का जो धर्म है वो 5 विकार है। और जब हम अपने को आत्मनिश्चय करते हैं तो आत्मा का जो धर्म है वो 7 गुण है, शांति, आनंद, प्रेम, शक्ति, पवित्रता। तो ये गुणों का अनुभव जब हम करते हैं तो हमें स्वर्ग की अनुभूति होती है। ఎప్పుడైతే మనని మనం ఎప్పుడైతే దేహంగా భావిస్తామో, దేహం అంటే ఏముంది, పోస్ట్ పొజిషన్. ఈ పోస్ట్ పొజిషన్ యొక్క దేహాభిమానం వచ్చినప్పుడు 5 వికారాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుఃఖం యొక్క ఫీలింగ్ కలుగుతుంది. దీనికి అతీతమైనది ఆత్మ అనుభూతి అన్నమాట. ఆత్మ అభ్యాసం చేస్తామో, ఆత్మ భ్రాంతిలో ఉంటామో అప్పుడు సుఖశాంతుల యొక్క అనుభూతి కలుగుతుంది. ఇది స్వర్గ అనుభూతులుగా అవుతాయి. ఆత్మగా అనుభవం చేసుకుంటే సుఖశాంతులు, స్వర్గ అనుభూతి. దేహము, దేహభ్రాంతి, పోస్ట్ పొజిషన్ అనుభవం చేసుకుంటే దుఃఖ అనుభూతి, నరక అనుభూతి. तो जो ये आत्मा यहाँ पे मनोविकारों से मुक्त होगी वही स्वर्ग में जाएगी, क्योंकि सत्युग की दुनिया भी होगी, लेकिन उस दुनिया में जाके भी अगर कोई व्यक्ति मनोविकारों से युक्त होके अगर जाता है तो वहां वो नरक का अनुभव करेगा। इसलिए ऐसी आत्माएं वहां जाती ही नहीं है। స్వర్గంలో ఎవరు వెళ్తారంటే ఎవరైతే మనోవికారాల నుండి ముక్తుగా ఉంటారో వాళ్ళే స్వర్గంలో వెళ్లే యోగ్యులు అవుతారు. ఎవరైతే మనోవికారాలకి అధీనం ఉంటారో వాళ్ళు స్వర్గంలో వెళ్ళలేరు. స్వర్గం అంటే सतयुगी सृष्टि, కొత్త వరల్డ్. नरक में राक्षस रहते हैं क्या? राक्षस किसको मना? तमोगुणी. రాక్షసులు అనగా రాక్షస ప్రవృత్తి, క్రోధం అనండి, కొట్లాడనండి, ఆవేశం అనండి, ఒకరిని గ్లాని అనండి. రాక్షసుల పని ఏంది? కొట్లాడడం, ఎప్పుడు ఇతరులకు విఘ్నమే వేయడం, అంతే కదా. దేవతల పని ఏంది? తపస్య, సుఖము, శాంతిలో ఎంటర్టైన్మెంట్ చేయడం. రాక్షసులు ఏంటంటే కొట్లాడుకోవడం, ఒకటి కొట్లాడుకోవడం, అపనిందలు చేయడం, తిట్లుకోవడం, ఇవన్నీ రాక్షసిక ప్రవృత్తి. దీనినే నరకం అంటాం. ఈ వృత్తులు ఎక్కడైతే ఉంటాయో అవి రాక్షసులే అని అర్థం అన్నమాట. మనలోనే ఉన్నాయి. రాక్షసి ప్రవృత్తిని దేవత వృత్తిగా తయారు చేయాలి. అంటే డివైన్ వర్చ్యూస్, మోడల్ వాల్యూస్, దివ్య గుణాలు. అవి ఎక్కడి నుంచి వస్తుందంటే సోర్స్ ఎక్కడ అంటే శివ్ బాబా. మెడిటేషన్ ఎప్పుడైతే రోజు చేస్తామో, సోల్ కాన్షియస్నెస్ అభ్యాసం చేస్తామో అప్పుడు దివ్య గుణాల అనుభూతి అవుతున్నప్పుడు ఈ కలియుగం, దీనినే రాక్షస లోకం అంటాం. చూస్తున్నాం కదా బయట ఏమేం నడుస్తుంది. కామం, క్రోధం, లోభం, భ్రష్టాచారం, పాపాచారం, బలత్కారం, ఇవన్నీ రాక్షసిక గుణాలు అన్నమాట. ఇందులో ఉంటూ ఇదే నరకం, ఇంకా నరకం ఎక్కడో కాదు. ఇందులో ఉంటూ సోల్ కాన్షియస్నెస్, పరమాత్మ కాన్షియస్నెస్ ని ఎవరైతే అనుభవం చేస్తారో వాళ్ళు స్వర్గంలో వెళ్లకుండా స్వర్గ అనుభూతిని చేస్తారు. ज्यादातर लोगों को क्या है, नींद नहीं आती है. आजकल समस्या जो बाहर वाले का, बीके हो नॉन बीके हो, कभी कभी सोते हैं, कई माना सोने में कॉन्शियस रूप में हो जाता है, नींद आता ही नहीं. माना जागृत अवस्था, ना नींद है ना जाग रहे हैं आदि. तो उसके लिए क्या करे? క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి నిద్ర పట్టట్లేదు, అటు నిద్ర రావట్లేదు, ఇటు జాగ్రత్త మేల్కొనట్లేరు అనమాట. మధ్యస్థితి ఉంటుంది చాలా మందికి.
అండ్ దానిని నిల్ స్టేజ్, డల్ స్టేజ్ అంటారు మన మనోస్థితి. నిద్ర ఎందుకు పట్టట్లేదు, దానికి కారణం ఏంది, రీజన్ ఏంటిది? సో దీనికి అన్నయ్య గారితో తెలుసుకుందాం. तो नींद ना आने का कारण मन में कोई न कोई विचार चल रहा है, क्योंकि नींद तभी आती है जब हमारा मन शून्य होता है. तो खुद को ही चेक करना है कि भाई आखिर मेरे मन में क्या चल रहा है. कोई भय के विचार है या कोई टेंशन है, कोई चिंता है, क्या है, क्यों नींद नहीं आ रही? నిద్ర రాకపోవడానికి కారణం మనసులో ఆలోచనలు, ఏదో ఒక ఆలోచనలు మనసు నడుస్తున్నప్పుడు నిద్ర రాదండి. ఏదైనా టెన్షన్ ఆలోచనలు కావచ్చు, భయాన్ని కలిగించే, ఆందోళన కలిగించే విషయాలు కావచ్చు. ఎందుకు రావట్లేదు క్వశ్చన్, అది మనని మనం పరిశీలించుకోవాలి. तो ये चेक करना है और उसका समाधान भी स्वयं ही निकालना है. दूसरी बात, हम थोड़ा योगासन, प्राणायाम, एक्सरसाइज वगैरह करें, अपनी दिनचर्या को सेट रखें. ముందు దీనిని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మనని మనం పరిశీలించుకొని దాని సమాధానం తీసి ఈ జీవితంలో ఏదైతే దినచర్య ఉందో, యోగాసనం కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, కొన్ని విషయాలు దీనిని సెట్ చేసుకోవాలి మనని మనమే. और एक्यूपंक्चर या एक्यूप्रेशर, इस तरह के कुछ जो नेचुरल चीजें हैं वो भी हम कर सकते हैं. న్యాచురల్ వస్తువు ఏదైతే ఉందో, అక్యుపంక్చర్ కావచ్చు, అక్యుప్రెషర్ కావచ్చు, ఇవన్నీ చేయొచ్చు కొద్దిగా. और ऐसे समय में हम क्या है कि हम जागते हैं जहाँ पे कई लोगों को नींद नहीं आती है संसार के अंदर, पाप कर्मों के कारण या उल्टे कर्मों के कारण या पूर्व जन्मों के जो हिसाब किताब होते हैं उसके कारण. तो वो वाइब्रेशन भी हमें मिलते हैं, उसके कारण भी वो नींद नहीं आती. ప్రపంచంలో కొంతమంది ఎందుకు నిద్ర ఇట్లా రావట్లేదంటే పూర్వజన్మ కారణం ఉండవచ్చు, పాప కర్మల లెక్కాచారం ఉండవచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. మొత్తానికి రీజన్ ప్రపంచం యొక్క వైబ్రేషన్ యొక్క ప్రభావం కూడా మన మనసు మీద పడుతుంది కాబట్టి ఆ కారణం వల్ల కొంతమందికి నిద్ర పట్టదు. तो सभी आत्माओं को इमर्ज करके उनसे माफी भी मांगो कि हे आत्माओं, जाने अनजाने कभी हमने आपकी नींद डिस्टर्ब की हो तो उसके लिए हमें क्षमा करो. క్షమాయాచన కోరండి నిద్రపోయే ముందు. హే ఆత్మలు, తెలిసి తెలియక ఏదైనా ద్వారా తప్పు జరిగితే నన్ను క్షమించండి అని వాళ్ళకి ఒక ప్రత్యక్ష రూపంలో ఎమర్జ్ చేసి వాళ్ళ నుండి మనం క్షమాయాచన కోరాలన్నమాట నిద్రపోయే ముందు. तो उनसे उनके वाइब्रेशन हमारे प्रति अच्छे हो जाएंगे और हमें नींद आने लगेगी. వాళ్ళ వైబ్రేషన్ ఏదైతే ఉందో మన పట్ల బాగుంటుంది, మనకు నిద్ర వస్తుంది. और अगर नींद नहीं भी आती है तो हमें परेशान नहीं होना है. ఒకవేళ నిద్ర పట్టట్లేదు, మనకు నిద్ర రావట్లేదు అంటే మనకి చింతలో రావాల్సిన అవసరం లేదు. नींद नहीं आ रही तो हम योग करने लग जाएं. నిద్ర రాకపోతే మెడిటేషన్ చేయండి, कोई क्लास सुन लें, ఏదైనా మంచి క్లాస్, మోటివేషన్ క్లాస్ వినండి. और जो भी कुछ कर सकते हैं हम पॉजिटिव वो करें. మంచి విషయాలు, పాజిటివిటీ ఏదైనా చేయాలదలుచుకుంటే అది చేస్తూ ఉండండి. और जब नींद आए तब सो जाएं. ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు నిద్రపోండి. ये नहीं कि नींद नहीं आ रही है, ये विचार भी मन में नहीं हो कि मुझे नींद नहीं आती है. ఒకవేళ ఈ విషయాలు మన మనసులో నడుస్తుంది అనుకోండి, నాకు నిద్ర రావట్లేదు అని. तो ये जो विचार होता है मन में कि मुझे नींद नहीं आती, ये विचार भी आपको नींद नहीं आने देता है. ఏదైతే ఈ విషయాలను నాకు నిద్ర రావట్లేదని ఈ ఆలోచన ఏదైతే ఉందో, ఈ ఆలోచన కూడా నిద్ర రానివ్వదు. నాకు నిద్ర రావట్లేదనే ఆలోచన కూడా. तो जो भी मन में हमारे चल रहा है वो हम ही जानते हैं कि क्या चल रहा है. మన మనసులో ఏదైతే నడుస్తుందో అది మనకే తెలుసు ఏం నడుస్తుంది అనేది. तो चेक करना है कि मेरे मन में कोई चिंता का विचार है तो उसको कैसे समाप्त करें ज्ञान योग के आधार पे. कोई डर है तो उसको कैसे समाप्त करें. ఏదైనా మనసులో చింత లాంటి విషయాలు, టెన్షన్ లాంటి విషయాలు, భయానందంలో కలిగించే విషయాలు ఏమైనా ఉందనుకోండి, దానిని దూరం ఎలా చేసుకోవాలి అనేది ఆలోచించాలి. तो पहले हम कारण का पता लगाएं, फिर आध्यात्मिकता के द्वारा हम उसका निवारण भी कर सकते हैं. ముందు ఏదైనా కారణం తెలుసుకొని తర్వాత ఆధ్యాత్మికం ద్వారా దాని సమాధానాన్ని మనం వెతకొచ్చు. या कोई शारीरिक प्रॉब्लम है तो हम डॉक्टर से संपर्क कर सकते हैं. ఏదైనా శారీరక ప్రాబ్లం ఉందనుకోండి, మనం డాక్టర్ని కూడా సంప్రదించవచ్చు. तो इस तरह से हम नींद का समाधान कर सकते हैं और नींद में परेशान ना हो. बस ఈ విషయాన్ని మనం సమాధానం చేసుకోవచ్చు అనమాట. కానీ టెన్షన్లు రావద్దు. కొన్నిసార్లు నిద్ర ఎందుకు పట్టదంటే కొన్ని విషయాలు గాఢంగా పట్టేసుకుంటాం విషయాన్ని.
ఇన్సల్ట్ గా ఫీల్ అయింది అనుకోండి, ఎవరైనా ఏమైనా చెప్పారు అనుకోండి, ఎందుకు చెప్పారు, ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్ ఎక్కడైతే ఉత్పన్నం అవుతుందో అది సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళిపోతుంది. దాని వల్ల కూడా నిద్ర పట్టదు. మనసులో మాట అంటాం కదా, బయట బాగానే ఉంటుంది కానీ మనసులో. అందుకని ఈ సూసైడ్ కేసు ఏదైతే పెరుగుతుందో, డైవర్స్ కేసులు ఏదైతే పెరుగుతుందో, టెన్షన్ ఏదైతే పెరుగుతుందో, తల్లిదండ్రులు ఏమైనా పిల్లలు చెప్పగానే పిల్లలు వెంటనే రియాక్షన్లు రావడం, సెన్సిటివ్ అవ్వడం, నాకే ఎందుకు ఇలా చెప్పారు, ఈ ఫీలింగ్స్ ఏదైతే ఉందో దీనిని వదిలేయాలి, న్యాచురల్ గా ఉండాలి. ఎవరైనా ఏమైనా చెప్తున్నారు అనుకోండి, అందులో మనం నెగిటివ్ గ్రహించవచ్చు, నా కోసం ఏం మంచి చెప్తున్నారు, అందులో నాకు జీవితంలో ఏదైనా విషయాలు తోడ్పడుతున్నాయి, ఏదైనా విషయాలు పనికొస్తుందా, వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళ భావార్థం ఏంది. ఎప్పుడైనా మనం శబ్దాలను పట్టుకోకుండా శబ్దం వెనక భావార్థం ఏంటిది, వాళ్ళు చెప్పే యొక్క భావార్థం, ఆ భావార్థాన్ని మనం పట్టుకున్నట్లయితే మనం ఈజీగా ఉండగలుగుతాం. లేకపోతే పట్టుకుంటాం, విషయాలని పట్టుకుంటాం, మాటల్ని పట్టుకుంటాం, దాని సమయాన్ని నష్టం కోల్పోతాం అనమాట. ఇవి కూడా వదిలేయాలి, భావార్థం పట్టుకోవాలి, మాటలను పట్టుకోకూడదు. ఇంకా నెక్స్ట్. ఓం శాంతి అన్నయ్య. ఓం శాంతి అక్కయ్య. మానవుడు మరణించిన తర్వాత పాపపు పనులు చేస్తే జంతువులా పుడతారు అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం? ये बोलती है जो मनुष्य है पाप कर्म करने से जानवर में चले जाते, वो कहाँ तक सच है? जानवर में जन्म लेता है क्या जानवर में जाके पाप कर्म करने से? क्योंकि ये कहा गया शास्त्र में कि ये मानव जन्म अति दुर्लभ है. ఎందుకంటే శాస్త్రాలు మనకి ఇది చెప్పారు, మానవ జన్మ అతి దుర్లభం. దుర్లభం అంటే అతి అమూల్యమైనది, ఒక జన్మే లభిస్తుందని చెప్పారు. మీ పాపకర్మలు చేస్తే జంతువుల్లో పుడతారు అని అంటారు అనమాట. ఇది ఎంతవరకు సచ్ హై, कहाँ तक सच? तो मनुष्य आत्मा जो है मरने के बाद मनुष्य ही बनती है, वो चाहे वो लाख पाप कर ले. మనుష్య ఆత్మలలోనే జన్మ తీసుకుంటుంది, భలే లక్షల పాపాలు చేయొచ్చుగాక. तो क्योंकि वो मनुष्य का बीज है तो मनुष्य ही बनता है. ఎందుకంటే అది మనిషి యొక్క బీజము, మనిషి యొక్క అంశం కదా, కాబట్టి మానవుడు మానవ జన్మే తీసుకుంటారు. तो आज तो देखो सभी लोग ज्यादा उल्टे काम कर रहे हैं. ఈ రోజు చూడండి ప్రపంచంలో అన్ని తప్పుడు పనులే చేస్తున్నారు కొంతమంది. तो उल्टे काम करते हुए भी आजकल जानवर खत्म होते जा रहे हैं और मनुष्यों की संख्या बढ़ती जा रही है. మనుషుల సంఖ్య పెరిగిపోతుంది, జంతువుల సంఖ్య తగ్గిపోతుంది, మనిషి పాపకర్మలు చేస్తున్నప్పటికీ కూడా. तो जो भी हम पाप कर्म करते हैं तो भले ही हम मनुष्य होते हैं, लेकिन जानवरों की तरह हम, जैसे है मनुष्य पर जानवरों की तरह हम वजन ढो रहे हैं, जानवरों की तरह हमारा तिरस्कार हो रहा है. तो नाम के हम मनुष्य हैं पर काम तो जानवरों की तरह ही हो रहा है. భలే మనం మనుషులం, పాపాలు చేస్తా ఉన్నాం, కానీ మన జీవిత పద్ధతి ఎలా ఉందంటే జంతువుల్లాగా ఉంది, జంతువుల్లాగా వ్యవహారం చేస్తున్నాం. చూడ్డానికి ఆకారం మనిషి ఆకారం, పనులన్నీ జంతువుల పనులాగానే ఉన్నాయన్నమాట. तो मनुष्य आत्मा जो है मरने के बाद मनुष्य ही बनती है. जैसा बीज होता है वैसा ही तो वृक्ष होगा. మనుష్యాత్మనే, ఎందుకంటే ఎలాంటి బీజం ఉంటుందో చెట్లు కూడా అలాంటిదే కదా, ఫలం కూడా దాందే వస్తుంది కదా. कई कहते हैं कि बेचारे जानवर क्या सदा जानवर ही बनेंगे. జంతువులు ఎప్పుడు జంతువులుగానే ఉంటాయా? तो सुख और दुख तो अपने कर्मों के आधार पे होता है, योनि से नहीं. సుఖ దుఃఖము తమ కర్మల ఆధారంతో, యోని ఆధారంతో కాదు. तो ये भगवान ने कहा है कि मनुष्य आत्मा मरने के बाद मनुष्य ही बनती है. భగవాన్ వాచ, భగవంతుడు చెప్పారనమాట, మనుష్యాత్మ మానవ జన్మే తీసుకుంటుంది, మనిషి శరీరం వదిలిన తర్వాత మళ్ళీ మనిషిగా. ఇంకా నెక్స్ట్. ఇంకా ఉన్నారా? ఓం శాంతి అన్నయ్య. బీకే రమ్మక్క, ఎక్కడి నుంచి అక్కయ్య? హైదరాబాద్ అన్నయ్య. హైదరాబాద్, ఓకే, హైదరాబాద్ సే. చెప్పండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పరిస్థితులు ఉన్నాయనుకోండి అన్నయ్య, ఓకే, అప్పుడు స్థితి ఎలా ఉంటుందంటే సాక్షి స్థితిలోనే ఉండగలుగుతున్నాను. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు కూడా బాబా అంటారు కదా, సమాన స్థితిలో ఉండాలి, నింద స్థుతి అని అంటారు కదన్నయ్య. అన్ని రోజంతట్లో బ్యాలెన్స్ చేయగలుగుతున్నాను. కానీ బాబు చిన్నవాడు, ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఒకటే అనుకుంటా, ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు బాబా నీ ఛత్రఛాయలో ఆన్ చేస్తున్నాను అని అనుకుంటా. యాక్చువల్లీ అక్కడ కొంచెం టీచర్ కి బాబుకి జరిగే కాన్వర్సేషన్ లో అది రిసీవింగ్ సరిగ్గా లేక నాకు ఆ టైంలో తెలియకుండానే కోపం వస్తుంది అన్నయ్య.
నేను చాలా సార్లు నేను బాబాని అడుగుతా, బాబా నువ్వు ఈ బాబు పక్కనే ఉన్నావు, నువ్వు కూడా ఈ బాబుకి గురువు, మీరే చెప్తున్నారు అని ఆ స్థితిలో ఉండి బాబాని బాబ్దాదా పక్కనే ఉన్నానని నేను ఊహించుకుంటూ క్లాస్ చేసుకుంటా బాబుది. కానీ ఎందుకు తెలియకుండానే మధ్య మధ్య టైంలో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నయ్య, తెలియకుండా. బాబు ఎంత ఏజ్, ఎంత బాబు ఏజ్? బాబుకి ఇప్పుడు 5 years అన్నయ్య. 5 years 5 years చాలా చిన్న పిల్లవాడు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ అలాగే ఉందన్నయ్య. బయట చూస్తే పిల్లలు అంటే ఇప్పుడు ఎలాగుంటదంటే జ్ఞానంలోకి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందన్నయ్య. అప్పుడు బాబు మీద చాలా మోహం ఉండేది, అన్నిట్లోనే వాడే బాగుండాలి, వాడే టాప్ లో ఉండాలి. కానీ ఎప్పుడైతే బాబానే మొత్తం ప్రపంచం అనుకున్నానో తెలియకుండానే మోహం క్లియర్ అయిందని నేను అనుకున్నాను. కానీ ఇంకా సూక్ష్మంగా ఎక్కడో ఉందేమో, ఇప్పుడు క్లాస్ చెప్పినప్పుడు వీరు ఫస్ట్ రావాలి చెప్పలేకపోతున్నాడేమో అన్న యాంగ్జైటీ ఎక్కువైపోతుందండి ఆ టైంలో తెలియకుండా. माताजी बोलती है छोटा बच्चा है 5 साल का, तो पहले मोह था, अभी जब ज्ञान में आ गई तो मोह कम हो गया और साक्षी दृष्टि का भी पार्ट बजाती है, थोड़ा अच्छा है बैलेंस। तो जब बच्चों को होमवर्क करना होता, पढ़ाना होता है, तो बीच बीच में इसको थोड़ा बच्चा 5 साल का बच्चे के ऊपर थोड़ा गुस्सा आ जाता है, तो ये बीच बीच में आ जाता है। पहले मोह था वो खत्म हो गया, अभी अटेंशन यही आगे रहना चाहिए, फर्स्ट आना चाहिए बच्चा, इस तरीके से मना अपेक्षा होती है ना, थोड़ा ये पढ़ना चाहिए अच्छी तरह से, रिसीव क्यों नहीं कर रहा पड़ेगा, ऐसा बीच बीच में मेरे को गुस्सा आ जाता, क्या करना। तो उसके लिए अभ्यास करना है, साक्षी भाव का अभ्यास, कि भाई सभी आत्माएं हैं, सभी का अपना अपना पार्ट है और हर एक की अपनी अपनी बुद्धि है और हर एक का अपना अपना रोल है। మనము ఈ సమయంలో ఏం చేయాలంటే సాక్షి పాత్రను అభినయం చేయాలి. సాక్షి పాత్ర అంటే ఇందులో చింతన ఏం చేయాలంటే ఈ ప్రతి ఆత్మ తమ తమ పాత్ర, ప్రతి ఆత్మ తమ తమ భాగ్యం, ప్రతి ఆత్మది కూడా తమ తమ బుద్ధి ఉంది. तो मुझे साक्षी भाव रखना है, నాకు సాక్షి భావన ఉంచాలి, कि जिसका जो ड्रामा में पार्ट है वो पार्ट वही बजाएगा। ఎవరు డ్రామాలో ఏ రోల్ అయితే ఉందో డ్రామాలో అదే రోల్ వాళ్ళే అభినయం చేయాలి. तो मतलब मेरे सोचने के अनुसार वो नहीं बनेगा, मैं शिक्षा दूं, सावधानी दूं, लेकिन साक्षी हो जाऊं। నేను ఆలోచిస్తున్నట్టుగా ఆయన నడవడం అంటే అది జరగదు. అయితే ఏం చేయాలంటే శిక్షణనివ్వాలి, తోడునివ్వాలి, మళ్ళీ సాక్షి చూడాలి. जैसे बाबा हमको इतने समय से शिक्षा भी देता है, सावधानी देता है, फिर भी कभी गुस्सा नहीं करता है कि देखो इतने समय से मैं इनको ज्ञान दे रहा हूँ, इतने समय से मैं इनको पढ़ा रहा हूँ, लेकिन फिर भी इनके अंदर से क्रोध नहीं किया, लोभ नहीं किया। लेकिन बाबा क्या करता है, बार बार भिन्न भिन्न प्रकार से शिक्षा देता है। బాబా మనకి ఎన్ని సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తున్నారు పిల్లలకి, అయినా బాబా ఎప్పుడు కోపగించుకోలేదు, వీళ్ళు మారట్లేరు, వీరు వినట్లేరు. కానీ బాబా ఏం చేస్తుంటారంటే విభిన్న రకాలమైన శిక్షణని ఇస్తూ ఉన్నారనమాట, రకరకాలుగా. तो यही स्मृति में रखना, ही बाबा का बच्चा है, इसका जो भी पाठ होगा, लेकिन हम अपनी तरफ से उसको शिक्षा सावधानी देते रहें, लेकिन वो नहीं भी करे तो हम साक्षी रहें। మన కర్తవ్యం ఏంటంటే శిక్షణ తోడు ఇస్తూ ఉండాలి. ఒకవేళ చేట్లు అంటే కొన్నిసార్లు మనం సాక్షి చూడాలన్నమాట. और ये नहीं रखे कि ये मेरा बच्चा है, ये बाबा का बच्चा है, ये सोचो। ఇలా మనం మనసులో అనుకోకూడదు ఈ అబ్బాయి ఈ బాబు నా వారు అని, ఈ బాబా పిల్లోడు అనుకోవాలి. जैसे पड़ोसी का बच्चा फेल हो या पास हो, हमारे ऊपर इतना असर नहीं पड़ता है, अपने बच्चे पे ज्यादा पड़ता है। పక్కన అబ్బాయి ఫెయిల్ అయ్యిండు పాస్ అయ్యిండు అంటే దాని ప్రభావం అంత పడదు, మన అబ్బాయి ఏమైనా అనుకోండి మన పైన చాలా ప్రభావం పడుతుంది. तो हमें ये रहता है मेरा बच्चा मेरे अनुसार चले, మనకి ఇలా ఉంటుంది కదా, నా పిల్లవాడు నా అబ్బాయి నాలాగా నడవాలి. लेकिन हर एक आत्मा का पार्ट अपना है, वो कोई किसी का बच्चा नहीं है, वो हर एक्टर है, वो जैसा उसका रोल नूदा हुआ वही बजाएगा। ఎవరు ఈ డ్రామాలో ఎవరి పాత్ర వాళ్ళకే ఉంది, ప్రతి ఆత్మ తమ పాత్రను అభినయిస్తుంది. నా పిల్లవాడు ఎక్కడుండో అది ఆత్మ పార్ట్ రోల్ చేయడానికి వచ్చింది, రోల్ చేస్తుంది. तो हम भिन्न भिन्न प्रकार से ज्ञान युक्त होके उसे शिक्षा दे, सावधानी दे, और फिर भी अगर न माने तो साक्षी रहे। విభిన్న రకాలుగా మనం పురుషార్థం చేయాలి, ప్రయత్నం చేయాలి శిక్షణనివ్వడానికి. ఈ అన్ని శిక్షణ ఇచ్చేసిన తర్వాత వినకపోతే సాక్షి ఉండాలి ఆ టైంలో కొన్నిసార్లు. अगर हम अपने मन को अशांत करके उसको सुधारना चाहेंगे तो हम सुधारने में सफल नहीं होंगे, क्योंकि हम सब परिवर्तन ही नहीं कर पा रहे हैं, तो दूसरे का परिवर्तन మన మనసుని అశాంతి చేసుకొని పరివర్తన చేయడానికి మనం ప్రయత్నం చేస్తే
అది అసంభవ పరివర్తన కాదు. ఎందుకంటే మన జ్ఞానమే ఉన్నది. స్వయాన్ని పరివర్తన చేసుకోకపోతే ఇతరులను ఎలా పరివర్తన చేసుకోగలుగుతాం? तो दूसरे के कल्याण चाहने के चक्कर में अपना कल्याण न कर बैठे हम। ఇతరుల కళ్యాణం చేయడంలో మన కళ్యాణం జరగకుండా చూసుకోవాలి కొన్నిసార్లు, అంటే స్థితి. तो भले ही डांटने की हम एक्टिंग जरूर करें, शब्द भी ऐसे बोलें, लेकिन मन की स्थिति हमारी हलचल में न हो। बस కొన్నిసార్లు తిడతాం కదా, అంటే కొంచెం పైన యాక్టింగ్ చేయాలి, లోపల ప్రేమతో అన్నమాట. కానీ మన స్థితిని పాడు చేసుకొని చేసుకోకూడదు. చాలా మంది ఏంటంటే స్థితిని పాడు చేసుకొని ఎక్స్ప్రెషన్ చేస్తారు పిల్లల ముందు. వాళ్ళు భయపడతారు, చెప్పుకోలేరు. వాళ్ళు ఏదైనా చెప్పాలని కూడా చెప్పుకోలేరు. ఫ్రెండ్స్ దగ్గర పోయి చెప్పుకుంటారు. పెరిగి పెద్ద అయిన తర్వాత దూరం అయిపోతారు. ఈ రిజల్ట్ వస్తూ ఉంటది అనమాట. అందుకనే ప్రేమతోటి అలాంటి శబ్దాన్ని ఉపయోగించాలి, ప్రభావిత అయ్యే విధంగా మోటివేట్ చేస్తూ, నువ్వు చేయగలుగుతున్నావు, చూస్తావు. ఇలా నువ్వు చేయట్లేదు అంటే వాడు ముండోడైపోతుంది. నేను చేయను పో అంటాడు మళ్ళీ. అంటే నెగిటివ్ చెప్పలేదు, చెయ్యట్లేదని కదన్య. అంటే నేను బాబాకు చెప్పుకున్నా, యోగంలో కూడా నాకు బాబా వచ్చి నా పక్కన కూర్చున్నా కూడా నేను ఎలా అనుకున్నాను అంటే, నా మైండ్ స్టెబిలిటీ, వాడు చిన్నోడు కాబట్టి నేను మార్చుకోవాలి. వాళ్ళు ఆటోమేటిక్ గా వస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. కానీ నేను యోగంలో ఏకాగ్రత పెట్టగలుగుతున్నాను అన్య. అది సో మాయ ఎక్కడ క్యాచ్ చేస్తుందంటే ఆన్లైన్ క్లాస్ లో స్టార్ట్ చేస్తుంది మాయ. అదే ఇది అందరికీ అనమాట, మీకు ఒక్కరే అని కాదు. ఇప్పుడు ఏదైతే మీరు క్వశ్చన్ అడిగారు, అందరు మాతలు అక్కేలు ఎక్కడెక్కడైతే వింటున్నారో వాళ్ళందరికీ ఇది. ఆ స్థితి ఏమవుతుందంటే మనసాజ మీద కొంచెం ఎఫెక్ట్ అవుతుందని నాకు అనిపించింది. అదే దీనికి సాక్షి రోల్, ఈ అభ్యాసం ఉండాలి మనకు అనమాట. అంటే ఇది ఆత్మ, నా అబ్బాయి కాదు. మనకి ఎక్కడ స్థితి ఎగుడు దిగుడు అంటే నా బాబు నా అబ్బాయి సరికి అధికారం వచ్చేస్తుంది. అక్కడ బాబా అబ్బాయి ఆయన రోల్ అని అనుకుని మనం చెప్పినప్పుడు మన స్థితి కంట్రోల్లో ఉంటుంది. అక్కడ డిస్టర్బెంట్ అనిపించదు అనమాట. చాలా సార్లు అలా అనుకునే స్టార్ట్ చేస్తున్నాను, కానీ మధ్యలో తెలియకుండా, అది మీరు అన్నారు కదా ఇప్పుడు సాక్షి స్థితిలో కొంచెం కర్మ ఉంది కదా, పోయిన జన్మలో కర్మ కూడా ఉంది. నువ్వు చాలా మంచి నిద్రపోయేటప్పుడు చెప్పాలి, ఇలా స్ప్రెస్ చేసి ఇట్లా నువ్వు చాలా మంచి అబ్బాయి, బుద్ధివంతుడివి, శ్రేష్టమైన వాడివి, బాబా పిల్లోడివి, నా ద్వారా ఏదైనా తప్పు జరిగే క్షమించు ఆత్మ అని మాట్లాడాలి. కొద్దిగా ఉంది లెక్క ఉంది కాబట్టి క్రోధం వస్తుంది మనకి. ఆ లెక్కని క్లియర్ చేయడానికి పాజిటివ్ నింపాలి, శుభ భావన క్లియర్ అవుతుంది. తప్పకుండా. ఓం శాంతి. ఓం శాంతి. నెక్స్ట్. ఓం శాంతి అన్నయ్య. ఎక్కడి నుంచి అమ్మా? ఓం శాంతి అన్నయ్య, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అన్నయ్య. దీపిత. దీప్తి లావణ్య. ఓం శాంతి అన్నయ్య. సారీ అన్నయ్య, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇంతకు ముందు జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు ఏదైనా మాయా పరిస్థితులు వస్తుంటే ఇది మాయ అని చెప్పి కొంచెం కోపం వచ్చి, అంటే వాళ్ళ మీద ఇది చేయడం అది కొంచెం వచ్చేది మాయ. అంటే మాయ మీద అది మాయ అని తెలుసుకున్నా కూడా నేను రియాక్ట్ అయిపోయేదాన్ని కామ్గా ఉండకుండా. ఇప్పుడు అది మాయ అని తెలిసి నేను ఏం చేస్తున్నాను, పురుషార్థంలో కొంచెం వేగం పెంచిన తర్వాత, సో ఇది మాయ కదా, ఇప్పుడు నేను దీన్ని తప్పించుకోవాలి, నా పురుషార్థాన్ని పెంచుకున్నాను కదా అని చెప్పి నేను మాయని తప్పించుకుంటూ నేను నా పని నేను చేసుకుంటుంటే ఇప్పుడు ఏమవుతుంది, పిలిచి మరీని అంటే ఇప్పుడు మాట్లాడడం మానేసా. అంటే ఇప్పుడు మాట్లాడడం తగ్గిస్తే ఏమంటున్నారంటే మాట్లాడడం మానేసాం, ఎందుకు మాట్లాడుతున్నప్పుడేమో గొడవ పెట్టుకుంటున్నాం ఎందుకు అని అనేవారు. ఇప్పుడు మాట్లాడడం తగ్గించిన తర్వాత అంటే ఎందుకంటే సిచ్యువేషన్స్ తగ్గుతాయి కదా మాటలు తగ్గిస్తే. అలానే మాట్లాడడం కాదు, మొత్తం మాట్లాడకుండా కొంచెం తగ్గించి నా పురుషార్థంలో బాబా స్మృతిలో భోజనం అన్ని చేస్తానంటే పిలిచి ఎందుకు మాట్లాడలేదు, కొన్ని మాట్లాడిన తర్వాత గొడవ పెట్టుకోవడం ఇంట్లో. ఇంతకు ముందేమో మాయ మీ ద్వారా చేయించింది, ఇప్పుడు మాయ వదిలేస్తే వాళ్ళ నుండి మాయ వస్తుంది, ఎడిపోయిన మాయ అంటారు. ఇప్పుడేమో నేను ఎంత పురుషార్థం ఎంత స్పీడ్ గా చేసుకో అంటే పురుషార్థం వేగం అనేది కూడా తెలుస్తుంది. అదే మీరు పురుషార్థంలో ఉంటే వేరే వాళ్ళ నుంచి మాయ వస్తుంది. ఇంతకు ముందేమో మీ నుండి మాయ తెలిసి కూడా మాయ వస్తూ ఉండేది, ఇప్పుడు మీరు తెలిసిపోయిన తర్వాత ఇతరుల నుంచి వస్తుంది. అదే కదా క్వశ్చన్. అవునన్నయ్య. ये माताजी बोलती है पहले मैं जानती थी माया करके, फिर भी मैं माया के वश होकर रिएक्ट हो जाती थी, कभी गुस्सा कर लेती थी परिवार के ऊपर. अभी मैं पूरा समझ गई ज्ञान से, तो अभी मैं माया को समझने के बाद मैं दूर होना चाहती हूँ, फिर भी दूसरे द्वारा माया आती है. जैसे उदाहरण एग्जाम्पल, जैसे संबंधियों से कम बात करना, अपने पुरुषार्थ में मन मेंटेन रखना, मनोस्थिति को आध्यात्मिक में प्रगति करना, तो उनके द्वारा माया आती है. माया कैसे आती है, जैसे बात कम कर लिया, समझो कम कर दिया, तो वो लोग बुला के फिर पूछते आप हमसे बात क्यों नहीं करते, वो क्यों नहीं करते करके फिर क्वेश्चन पूछते. तो ऐसी माया आ रही, तो मुझे क्या करना है? माया मेरे द्वारा आई, माया को समझ गई, अब माया छुटकारा तो माया उनके द्वारा आ रही, तो मुझे क्या करना, माता जी बोलती. हाँ, तो उसके लिए अपने सरलता को गुण को अपने अंदर समाना है. जब वो बोलते हैं बात क्यों नहीं करते हो, तो बोलो नहीं हम तो बात क्यों नहीं करते आपसे, आप करो ना जो बात करनी है.
ఆ సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలంటే మన స్వభావము ఏదైతే ఉందో సంస్కారము, ఈజీ నేచర్, సరళత, మోల్డ్ ఈజ్ ఎ రియల్ గోల్డ్ అంటారు కదా. వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి, ఎందుకు మీతో మాట్లాడతామని అంటే మన పురుషార్థం మనం చేయాలి, వాళ్ళకి అలాంటి అనుభవం కలగకుండా మా నుండి దూరం ఉన్నట్టు. కానీ మన నేచర్ ఏదైతే ఉందో సంస్కారం ఈజీగా మోల్డ్ అయ్యేటట్లుగా సరళ స్వభావాన్ని అలవర్చుకోవాలి. तो हम युक्ति युक्त चलें, एकदम उनकी बातों को काटे भी नहीं, सहज भाव से और उनसे न्यारे भी रहने का लक्ष्य रखें. ఇందులో బాబా చెప్తారు కదా, యుక్త్ ఏదైనా విషయాలు యుక్తియుక్తంగా నడుచుకోవాలి, వాళ్ళ విషయాలను కూడా ఎక్దం కట్ చేయకూడదు, మళ్ళీ న్యారగా కూడా ఉండాలన్నమాట. ఈ పురుషార్థం చేయాలి. जो काम की बात है वो हम उनसे करें भी, थोड़ा बहुत लेन देन भी करें, लेकिन ज्यादा व्यर्थ बातों में न जाएं. तो युक्ति से हम वहां से निकल जाएं कि भाई हमको ये कार्य है या वो काम करना है. ఏదైనా పనికొచ్చే విషయాలైతే మాట్లాడాల్సిందే మనం, కానీ విస్తారంగా వద్దు. ఏదైతే పనికి రాదో అనవసరం ఉందో దాని నుండి మనం కట్ చేసుకోవాలి. तो माया तो भिन्न भिन्न रूपों से आती रहेगी, लेकिन हमको हिम्मत नहीं हारना है. మాయ అయితే భిన్న రూపాల్లో అయితే వస్తూనే ఉంటుంది, కానీ మనం ధైర్యాన్ని కోల్పోకూడదు. क्योंकि ज्ञान मार्ग तलवार की धार पे चलने वाला मार्ग है. ఈ జ్ఞాన మార్గం ఎలాంటిదంటే ఖడ్గం పైన నడిచినట్టు అన్నమాట. और इससे प्राप्ति इतनी भारी है कि हम कभी सोच भी नहीं सकते. దీనిని మనం ఆలోచించినా కూడా ఈ ఖడ్గం పైన నడిచే జ్ఞాన మార్గంలో ప్రాప్తి అనంతమైనది. आधा कल्प के लिए राजभाग मिलता है. 2500 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 2500 సంవత్సరాలు రాజ్య భాగ్యం లభిస్తుంది మనకు. आधा कल्प के लिए आपकी पूजा होती है. అర్ధ కల్పం మీ పూజ నడుస్తుంది. मतलब पूरे कल्प के लिए आप मालामाल होते हो. పూర్తి కల్పం మీరు ధనవంతులుగా ఉంటారు. जिसमें सदा ही तन का भी सुख मिलता है, मन का भी सुख मिलता है, धन का भी सुख मिलता है, जन का भी सुख मिलता है. అందులో తనువు, మనసు, ప్రజల సుఖం లభిస్తుంటుంది. తనువు సుఖం ఉంటుంది, మనసు సుఖం ఉంటుంది, ప్రజల నుండి కూడా సుఖం ఉంటుంది. तो भगवान के पास जो कुछ है वो सब कुछ हम प्राप्त कर लेते हैं. భగవంతుని దగ్గర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ప్రాప్తించుకుంటాం అన్నమాట. तो हमारा माया के साथ में युद्ध है. మనది మాయతో యుద్ధము. तो हमें क्या करना है? ज्ञान योग को जीवन में लाना है. మనం ఏం చేయాలంటే జ్ఞాన యోగాన్ని జీవితంలో తెచ్చుకోరావాలి. और जो भी हमारे मन में मायावी विचार आते हैं उनको समाप्त करना है. ఏవైతే మన మనసులో మాయ యొక్క ఆలోచనలు వస్తాయో, బలహీనతలు ఏదైనా, దానిని సమాప్తం చేయాలి. तो बाबा रोज मुरली क्यों चलाते हैं? బాబా ప్రతిరోజు మనకి ఎందుకు మురళి వినిపిస్తున్నారు? तो मुरली जब हम सुनते हैं तो कोई न कोई समस्या का समाधान होता है कि ये समस्या है, इसका समाधान ये है. మురళి వినడం ద్వారా సమస్య వచ్చేదాని సమాధానం దొరుకుతుంది మనకి. మురళిలో ఈ సమస్య వస్తే దానికి సమాధానం ఏందనేది ప్రతిరోజు బాబా చెప్పే మురళిలో మనకు లభిస్తుంది. तो तीव्र पुरुषार्थी अर्थात जब भी कोई बात आए तो बाबा की बात हमें तुरंत याद आनी चाहिए. తీవ్ర పురుషార్థి అంటే ఏదేందంటే ఏదైనా విషయం మన ఎదురుగా వచ్చింది అనుకోండి, వెంటనే మన బుద్ధిలో బాబా విషయాలు గుర్తు రావాలి. అంటే ఈ సిచ్యువేషన్ కి బాబా గారు ఏం చెప్పారు సమాధానం అనేటువంటి బుద్ధిలో వచ్చినట్లయితే దానినే తీవ్ర పురుషార్థం అంటాం. तो हर समस्या का समाधान बाबा मुरली में देता रहता है. ప్రతి సమస్యకి సమాధానం బాబా గారు మురళిలో వివరిస్తూ ఉంటారు. तो या तो हमें वो मुरली की बात याद आए, नहीं तो जो भी तीव्र पुरुषार्थी हम उनसे उसका समाधान ले सकते हैं. ఆ విషయం మురళిలో అయినా గుర్తు రావాలి, మనకి మురళి అయినా గుర్తు రావాలి. లేకపోతే గుర్తు రాకపోతే ఎవరైనా తీవ్ర పురుషార్థి ఉన్నారు అనుకోండి, ఇలాంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళతో మనం అడిగి తెలుసుకోవచ్చు. तो हमें संसार में रहते हुए अगर योगी बनना है तो हर चीज का बैलेंस रखना है. మనం ప్రపంచంలో ఒకవేళ యోగిగా కావాలనుకుంటే ప్రతి విషయం యొక్క బ్యాలెన్స్ తప్పనిసరి. तो जब हम बैलेंस रखेंगे तो सबकी हमें ब्लेसिंग मिलेगी. మనం బ్యాలెన్స్ ఉంచుకోవడం వల్ల అందరి నుండి మనకి దీవెనలు లభిస్తాయి. तो जब हमें सबकी ब्लेसिंग मिलेगी तभी हम योगी बन पाएंगे. బ్యాలెన్స్ వల్ల బ్లెస్సింగ్ ప్రాప్తం అవుతుంది. బ్లెస్సింగ్ ద్వారానే మనం యోగిగా అవ్వగలుగుతాం. अगर एक व्यक्ति भी हमारे से जाने अनजाने नाराज हो गया, दुखी हो गया, तो हमारा योग नहीं लगेगा. ఒక వ్యక్తి తెలిసి తెలియకుండా మన నుండి అలిగిపోయారనుకోండి, దుఃఖీగా ఉన్నారనుకోండి, మన యోగం కనెక్షన్ బాబాతో కుదరదు. तो इसलिए हमें जो है हर कदम रखते हुए, हर चीज का बैलेंस रखते हुए, बाबा की याद में रहते हुए और बड़े ही सरलता पूर्वक सहनशील बन के इस मार्ग में चलते जाना है. అందుకని ఈ జ్ఞాన మార్గంలో మెల్లమెల్లగా అడుగులు ముందుకు వేస్తూ అటెన్షన్ ఇస్తూ సరళంగా ముందుకు వెళ్తూ ఉండాలి. तो इस मार्ग में प्राप्ति बहुत भारी है. ప్రాప్తి చాలా ఉన్నతమైనది ఈ మార్గంలో. लेकिन हर समय युद्ध का मैदान भी है. కానీ ప్రతి సమయం అటెన్షన్ ఏంటంటే ప్రతి సమయం యుద్ధ మైదానం కూడా ఉంది. तो इसलिए हम एक बाबा की याद में इतने मगन रहें.
ఒక్క బాబా యొక్క జ్ఞాపకంలో అంతగా మగ్నమై ఉండాలి कि हमारे सोचने का काम भी बाबा ही कर ले। మనము ఏదైతే ఆలోచిస్తామో ఆ పని కూడా బాబా చేయాలి, అంతగా మగ్నమై ఉండాలన్నమాట. तो एक की लगन में मगन होना ही संपूर्ण ज्ञान है। ఒకరి యొక్క లగ్నంలో మగ్నం అవ్వడమే సంపూర్ణ జ్ఞానము. तो हम बाबा की याद में मगन रहें, బాబా స్మృతిలో మగ్నమైనప్పుడు तो हमारे सोचने का भी काम बाबा करेगा। మనము ఏదైతే ఆలోచిస్తున్నామో ఆ పని కూడా బాబా చేయడం మొదలు పెడతారు. तो हम बाबा का काम करें, बाबा हमारा काम करें। బాబా మన పని చేయాలి, బాబా పని మనం చేయాలి. तो हम अगर बाबा का काम अर्थात बाबा को याद करने का कार्य करते हैं, तो बाबा हमारे सब काम स्वतः ही करते हैं। బాబా పని ఏంటిది అంటే బాబాను స్మృతి చేసే పని. మనం ఎప్పుడైతే బాబాను బాగా స్మృతి చేస్తామో, తలంపు చేస్తామో, అప్పుడు స్వతహాగా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అది స్వతహాగానే బాబా మన పనులు చేస్తారు. ఇంకా చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య. ధన్యవాదాలు. బాబాకి ఫస్ట్, తర్వాత అన్నయ్యలు ఇద్దరికి కూడా చాలా థ్యాంక్స్ అన్నయ్య. బాబాకి బాద్ మే ఆప్ దోనో భాయియోं को भी धन्यवाद. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? వింటున్న వాళ్ళు ఇంకేమైనా అడిగేది ఉందా? ఓకే, నేను అడుగుతాను, ఆలోగా మీరు తయారు చేసుకోండి. తో సంపూర్ణ తందురస్తు కిస్కో కహెంగే? సంపూర్ణ ఆరోగ్యవంతులు అని దేనిని అంటారు? సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? క్వశ్చన్ ఏ హై, संपूर्ण तंदुरुस्त किसको कहेंगे, उसके लिए क्या करना चाहिए? तो संपूर्ण तंदुरुस्त मतलब यही होता है कि हम तन से भी तंदुरुस्त रहें, मन से भी तंदुरुस्त रहें। సంపూర్ణ ఆరోగ్యవంతులని దేనిని అంటారంటే మనసు నుంచి తనువు నుండి రెండిటి నుంచి ఆరోగ్యంగా ఉండాలి. जितना आवश्यक धन हो वो धन भी रहे, ఎంత అవసరమో ధనం అంతగా కూడా ఉండాలి. और संबंधों में मधुरता रहे, సంబంధాలలో కూడా మధురత ఉండాలి. तो ये कलयुग का शरीर है, ఇది కలియుగం యొక్క శరీరము. तो ये बीमार तो होगा ही, అప్పుడప్పుడు అనారోగ్యంగా అయితే అవుతూనే ఉంటాం. तो बीमारी के अंदर बीमारी भले ही तन को आए, రోగం ఒకవేళ శరీరానికి వచ్చినప్పటికీ लेकिन तन का असर मन पे ना आए। శరీరం యొక్క ప్రభావం మనసు పైన రాకూడదు. तो अगर बीमारी आ भी जाती है, ఒకవేళ రోగం వచ్చినట్లయితే तो चिंता नहीं करना है, ये सोचना है इस कलयुग में सभी बीमार होते हैं और हमें भी बीमारी आई है तो वो जाएगी। ఒకవేళ వ్యాధి వచ్చినట్లయితే చింత చేయకూడదు. ఒకవేళ ఈ వ్యాధి వచ్చిందంటే వెళుతుంది. కలియుగంలో ఏదైనా ఉందంటే వ్యాధి వస్తుంది, వెళ్ళిపోతుంది. क्योंकि ये अंतिम जन्म है, ఎందుకంటే ఇది అంతిమ జన్మ. तो अनेक जन्मों से हमारे हिसाब किताब होंगे, అనేక జన్మలు లెక్కచారం ఉండవచ్చు. तो बीमारी आना कलयुग में स्वाभाविक है, వ్యాధి రావడం కలియుగంలో స్వాభావికం. लेकिन बीमारी में हम परेशान ना होए, వ్యాధి సమయంలో మనం పరేషాన్ చింతలో రాకూడదు. उसको दवाई रूपी फ्रूट खिलाओ, మందు రూపీ డ్రై ఫ్రూట్ తినిపించండి. तो बीमारी आ सकती है, लेकिन फिर भी हमें ध्यान रखना है कि शरीर को स्वस्थ रखने के लिए हमें क्या करना है। వ్యాధి అయితే వస్తుంది, కానీ అటెన్షన్ పెట్టాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఏం చేయాలి? तो ये जो शरीर है ये 5 तत्वों का बना हुआ ఈ है, శరీరం ఏదైతే ఉందో 5 తత్వాలతో నిర్మాణమైంది. तो 5 तत्व गतिशील है। 5 తత్వాలు గతిమాన్. तो जितना हम इस शरीर को गतिशील रखेंगे, ఈ శరీరాన్ని మనం ఎంత పని ఇస్తూ ఉంటాము, तो जितना गतिशील रखेंगे उतना ही हम स्वस्थ रहेंगे। అంత ఆరోగ్యంగా ఉంటాము. శరీరానికి ఎంత పని ఇస్తా ఉంటే, వర్క్ ఇస్తా ఉంటే ఫిజికల్ గా, అంత శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. तो तन को स्वस्थ रखने की विधि है गतिशील, और शरीर मन को स्वस्थ रखने की विधि है मन को चलने नहीं देना और तन को बैठने नहीं देना। ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని కూర్చొనివ్వకూడదు, మనసుని స్థిరం చేయాలి. శరీరాన్ని నడిపిస్తూ ఉండాలి, మనసుని స్థిరం చేయాలి. तो हम सदा ही स्वस्थ रहेंगे। మనం సదా ఆరోగ్యవంతులుగా ఉంటాము. और बाबा ने जो हमें दिनचर्या बना के दी है, బాబా మనకి ఏదైతే దినచర్య వివరించారో, अगर हम उस दिनचर्या प्रमाण अपने जीवन को चलाते हैं, ఒకవేళ ఈ దినచర్య అనుసారంగా మన జీవితాన్ని నడిపించుకున్నట్లయితే, और सदा ही स्व स्थिति में रहते हैं, సదా స్వస్థితిలో ఉన్నట్లయితే, तो जो स्व स्थिति में रहता है ఎవరైతే స్వస్థితిలో ఉంటారో वो सदा स्वस्थ है। వారు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు.
तो स्वस्थ रहने की विधि है कि हम सब स्थिति में स्थित रहें। ఆరోగ్యంగా ఉండే విధి స్వస్థితిలో స్థితులై ఉండాలి. तो हम नियमित रूप से अमृत वेला उठें బ్రహ్మ ముహూర్తం లేవడము, और मन को सशक्त करने के लिए మనసును శక్తిశాలిగా చేయడం కోసము तो मन से बाबा से वो शक्तियां ले, वरदान ले, బాబా నుండి శక్తి వరదానం తీసుకోవడము, और शरीर को स्वस्थ रखने के लिए भी हम 1 घंटा रोज एक्सरसाइज करें, योगासन करें या प्राणायाम करें या वॉकिंग करें। శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం రోజు 1 గంట ప్రాణాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, ఏదైనా చేయండి శరీరానికి. और 8 घंटा हम काम करें जिससे कि हमें धन मिलेगा, धन से सुख साधन जो भी आवश्यक चीजें होगी या सेवा के लिए धन चाहिए वो आएगा। 8 గంటలు పని చేయాలి. దాని ద్వారా ధనం రావచ్చు, ఏమైనా అది అన్ని సేవలో నడుస్తూ ఉంటాయి. శరీరం ద్వారా 8 గంటలు పని చేయాలి. और जो भी मिले उसे बाबा का परिचय देते रहें, सेवा करते रहें। బాబా పరిచయం ఇస్తుండండి, సేవ చేస్తూ ఉండండి. और फील्ड में हमारा लक्ष्य हो कि हमें सबको सुख देना है, క్షేత్రంలో ఏ క్షేత్రంలో అయితే మనం ఉన్నామో అందరికీ మనం సుఖం ఇవ్వాలి, सबको स्नेह देना है, అందరికీ స్నేహం ఇవ్వాలి, सबको सहयोग देना है, అందరికీ సహయోగం ఇవ్వాలి, सबको सम्मान देना है। అందరికీ గౌరవం ఇవ్వాలి. तो अगर हम इन 3 चीजों पे ध्यान देंगे हर परिस्थिति में कि मुझे स्नेह देना है, सहयोग देना है, सम्मान देना है, ఈ 3 విషయాలపైన మనం అటెన్షన్ ఇచ్చినట్లయితే స్నేహము, సహయోగము, గౌరవము అందరికీ, तो जब हम स्नेह, सहयोग और सम्मान देंगे तो हमारे संबंध जो है सबसे बहुत ही मधुर होंगे। कोई कैसा भी व्यक्ति हो, अगर इन 3 बातों का हम ध्यान रखते हैं तो हमारे संबंध बहुत ही अच्छे होंगे। ఈ 3 విషయాలపైన అటెన్షన్ వచ్చినప్పుడు స్నేహము, సహయోగము, గౌరవము, మనం సంబంధాలు ఏవైతే ఉన్నాయో సంబంధ సంపర్కం అంటాం కదా, మన సంబంధాలలో మధురిత్యం వచ్చేస్తుంది, మధురత. तो हमें संबंधों को ज्यादा महत्व देना है, न कि संपत्ति को। व्यक्ति संबंधों से ज्यादा जब संपत्ति को महत्व देता है तो फिर वो परेशान होता है। మనం సంబంధాన్ని ఎక్కువ మహత్వం ఇవ్వాలి, సంపదని కాదు. అంటే సంపదని కాదు. ఎప్పుడైతే మనిషి సంపదను ఎక్కువ అటెన్షన్ ఇస్తారో, సంబంధాలను ఇవ్వరో, అప్పుడు వ్యక్తి చింత రావడం మొదలవుతుంది. तो जहाँ संबंध हमारे मधुर होते हैं वहाँ सुख होता है। ఎక్కడైతే సంబంధాలు మధురంగా ఉంటాయో అక్కడ సుఖానుభూతులు ఉంటుంది. तो मुझे हर बात में संतुष्ट रहना है నాకు ప్రతి విషయంలో సంతుష్టంగా ఉండాలి నేను. और ज्यादा मन में इच्छाएं नहीं रखनी। మనసులో ఎక్కువ కోరికలు ఉంచుకోకూడదు. जो बाबा चाह रहा है वो लक्ष्य, हम उस लक्ष्य प्रमाण हम कर्म करते चलें, बोलें, विचार करें, तो सदा ही हम सब स्थिति में सहज रह पाएंगे। బాబా ఏదైతే చెప్తున్నారో ఆ విషయాలపైన మన అటెన్షన్ పెట్టి నడుస్తున్నట్లయితే అప్పుడే మనం స్వస్థితిలో స్థిరంగా ఉండగలుగుతాం. तो वास्तव में संपूर्ण स्वास्थ्य अर्थात सदा ही सब स्थिति में स्थित रहें। వాస్తవానికి నిజానికి సంపూర్ణమైన ఆరోగ్యం అంటే స్వయం యొక్క స్థితిలో స్థితులై ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం. इसलिए गीता में कहा गया है कि जो योगी अपने स्वरूप में ही मग्न है वही स्थितप्रज्ञ है। గీతలో కూడా చెప్పారు, ఏ యోగి అయితే తమ స్వరూపంలో స్థితులై ఉంటారో వారే స్థిత ప్రజ్ఞులు. और जो मन जीत है वही जगत जीत है। ఎవరైతే మనసును జయించారో వారే జగత్తును జయించినట్లు. तो हम सब स्थिति में रहने का अभ्यास करते रहें। స్వయం యొక్క స్వరూపంలో ఉండే అభ్యాసం చేస్తూ ఉండాలి. तो सब स्थिति में रहने से परिस्थितियां स्वतः ही समाप्त होती है స్వస్థితిలో ఉండడం వల్ల పరిస్థితులు స్వతగానే సమాప్తం అవుతాయి. और सदा ही हम स्वस्थ स्थिति का अनुभव करते हैं। సదా ఆరోగ్యవంతులుగా అనుభవం చేసుకుంటారు. స్వస్థ అన్నారు, స్వ ప్లస్ తత్ శబ్దం చూడండి, స్వస్థ హిందీలో సదా స్వస్థితిని అనుభవం చేసుకుంటాం. దీనినే తెలుగులో ఆరోగ్యం అంటాం, హిందీలో ఏంటంటే స్వస్థ అంటారు. స్వ ప్లస్ స్థితి, స్వస్థితి అన్నమాట, దానినే స్వస్థ అంటారు. ఓకే, నెక్స్ట్. అన్నయ్య పాప 8th క్లాస్ అన్నయ్య, 13 years ఉంటది. అయితే ఇప్పుడు ఇక ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా అన్నయ్య, తను ఏంటంటే ఊరికే సీరియల్స్ చూస్తుంటది టీవీలో. ఎంత చెప్పినా వినట్లేదు అన్నయ్య, అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. తను సరే ఏదైనా ఉంటే సరే మొక్కుబడిగా మురళి చదువు అంటే చదువుతుంది, సరే సీరియల్స్ కోసమే చేస్తుంది అన్నట్టు. అట్లా కాకుండా ఏంటంటే నాకు ఎంత మెడిటేషన్ చేసినా ఎంత ఉన్నా కూడా ఓ పక్కకు తను ఊరికే సీరియల్స్ చూస్తుంది కదా, తను కూడా జ్ఞానంలో ఉంటే బాగుండు
అని ఊరికే అనిపిస్తుంటది అన్నయ్య. తనది డాక్టర్ కొంచెం నిర్మల మాతాజా, డాక్టర్ అనా మీరు హోమియోపతి? అవునవును మీ అవునన్నయ్య. దగ్గర అన్ని చికిత్స ఉంది కదా, డబల్ డాక్టర్ మీరు, ఏ డాక్టర్ है హోమియోపతి? इनका ये क्वेश्चन है। మార్నింగ్ అమృతవేలో మెడిటేషన్ అయిపోయినాక కూడా తనకు వైబ్రేషన్స్ 2 కనుబొమ్మల మధ్యలో ఇస్తుంటా ఓకే తనకు. తర్వాత ఓకే మీరు ఓకే చెప్పినట్టే ప్రయోగాలు చేస్తున్నా అన్నయ్య. అయినా కూడా తను కొంచెం ఏంటంటే ఎంతసేపటికి టీవీ టీవీ సీరియల్స్ అన్నయ్య. డే మొత్తం ఇబ్బంది ఓకే అవుతుంది ఓకే అన్నయ్య. సీరియల్ అదే చూస్తూ సీరియస్ గా ఉంటున్నారు అంతే కదా? అవునన్నయ్య. ఈ సీరియల్స్ ये బాగా माताजी बोलती है अभी लॉकडाउन में है ना, ये हमारा 8th क्लास है, बच्ची 8वीं पढ़ रही है और मैं योग करती हूँ, माताजी ज्ञान में है, डॉक्टर भी है, तो शुभ वाइब्रेशन सब देती हूँ। मेरा टेंशन ये है कि बच्ची ये लॉकडाउन में टीवी में सीरियल देखते देखते सीरियस होती है, कभी कभी सीरियस हो जाती, तो मेरे को ये टेंशन हो रहा है, बात नहीं सुनती, तो मुझे क्या करना चाहिए? बच्चों के ऊपर आजकल ज्यादा टेंशन है माँ बाप का, तो मेरा कभी कभी टेंशन में आ जाता है, तो मुझे क्या करना चाहिए? बच्ची सीरियल देखते देखते सीरियस हो जाती। तो बच्ची को 8वीं पढ़ रही है अभी, बच्ची को 13 बोलो साल। ये सीरियल है, ये रियल नहीं है। అమ్మాయి మీ పాపకి చెప్పండి, ఇది సీరియల్, ఇది రియల్ కాదు. అన్నయ్య ఆ, అదే చెప్తున్నా అన్నయ్య. తనకి ఏంటంటే ఎంతసేపు ఇప్పుడు కరెంట్ పోయింది అనుకో అన్నయ్య, మళ్ళీ బాబాకి చెప్పు కరెంట్ వచ్చేటట్టు అంటది. वो बोलती है अगर बिजली चला गई टीवी देखते देखते, वो बोलते बाबा को बोलो बिजली लावे। वो ज्ञान भी देती है, मुरली भी सुनती है शायद थोड़ा थोड़ा। అదే నియమాలు ఉంటది అన్నయ్య, బయట ఫుడ్ ఇట్లా ఏం తీసుకోదు माता जी అని ज्ञान में బాబా इसलिए నియమాలు नियम में అన్ని चलता है, पर एक थोड़ा होता है ना आदत सीरियल देखने का, वो है, అన్ని तो నియమాలు उसको मना ఉంటది करने అన్నయ్య. से वो బాబా सीरियस हो जाती, उसकी हाँ, टेस्ट। तो అన్ని मतलब బాబా थोड़ा टाइम నియమాలు फिक्स कर ఉంటది लो కానీ कि इतना ఫాలో टाइम కాదు. देखना ज्यादा नहीं। అయితే సరళంగా ఏంటంటే టైం ఫిక్స్ చేయండి, భలే చూడండి ఇంత టైం వరకే చూడాలి అని. ఓకే అన్నయ్య. ఇది వరకు ఏంటంటే డే మొత్తం చూసేది, ఇప్పుడు ఓకే ఈవినింగ్ 6 to 10 వరకు చూస్తుంది. 4 hours अभी కంటిన్యూ अभी చూస్తుంది. अभी पहले तो सारा दिन चलता था, अभी 6 से 10 तक देखती है, तो ऐसा ही देखते रहेगा तो थोड़ा टेंशन है। तो सवेरे सवेरे उसको अच्छी चीजें सुनानी चाहिए। दिन में भले ही 1-2 घंटा कोई सीरियल देख ले। అయితే ఉదయం ఉదయం ఆమెకు మంచి మంచి విషయాలు చెప్పాలి బాబాయ్, మంచి ఉదయం ఉదయమే అమృత వేళ ఆ టైంలో ఉంటుంది కదా మోటివేట్, భలే అవును. సాయంత్రం చుట్టి ఇచ్చేయాలన్నమాట, అంత టైట్ కూడా చేయొద్దు, భలే 1-2 గంటలు వదిలేయాలి. కానీ ఉదయం ఏదైతే శిక్షణ ఉందో అది మంచి మంచి విషయాల గురించి మనం మోటివేట్ చేయాలి వాళ్ళకి ఉదయం. ఓకే ఓకే और అన్నయ్య. सीरियल भी मतलब शिक्षाप्रद हो तो ఒకవేళ సీరియల్ చూడాలంటే శిక్ష, మోడల్ వాల్యూస్ ని పెంచి అలాంటి సీరియల్ చూడొచ్చు. ఏదైనా మోటివేట్ హిస్టరీ ఉందనుకోండి, అలాంటి మనం వాళ్ళకి చెప్పొచ్చు, లాభం వచ్చాయి. హిస్టరీ రాజులై గాని, మహారాణా ప్రతాప్ గురించి, అశోక చక్రవర్తి గురించి, చాణక్య, ఇలాంటి సీరియల్స్ ఉన్నాయి కదా బాగా, మహాభారతం గాని, ఇలాంటి మోటివేట్ అవి మనం అందులో శిక్ష ప్రధానం అన్నమాట, మనకి జ్ఞానం లభించే అవి చూడొచ్చు, అవి చెప్పొచ్చు. చూడండి ఇలాంటి చూడాలి, కానీ ఇలాంటి చూడు అని అదే రూట్ లో వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పాలన్నమాట. చూడకనే కట్ చేసామనుకో రియాక్ట్ అవుతారు, ఎందుకంటే అందులో అభిరుచి ఉంది. ఆమె రుచిని మీరు కాదంటే ఎవరికైనా వస్తుంది కదా, రియాక్ట్ అవుతారు. అందుకనే చూడండి ఆమె క్లూ ఇస్తూ లూజ్ చేస్తూ కండిషన్ పెట్టాలి, ఏది చూస్తే బాగుంటుంది, ఎలాంటి చూస్తే బాగుంటుంది అని మనం మోటివేట్ చేసే విధంగా అట్లా కొన్ని రోజులు. ఓకే ఓకే అన్నయ్య.